మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని దశలు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరి వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరాశి 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువు తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలో అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధంగా సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గోచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, కన్యా రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, నెల రోజులు అనేటటువంటి శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి జన్మంలో కేతు ఒక 16 రోజులు జన్మంలో ఉన్నారు. తదుపరి ఈ స్థానంలో ప్రవేశించారు. కారణం ఏంటంటే వక్రగతి కారణంగా వీరిలో ప్రవేశించారు. ఇక్కడ జన్మంలో గాని వ్యయంలో గాని 2 స్థానాలలోనూ కూడా కేతువు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్యాలు, మంచి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ వాటిలో కొంచెం మరీ ఎక్కువ మురిగి తేలటము ఇట్లాంటివన్నీ కనిపించే అవకాశం ఉంది. గాయాలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యయంలోకి వచ్చే కూడా ఇంచుమిగా ధనాదాయం తగ్గిపోతుంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మనో విచారం పెరిగిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ స్థానంలో సంచరించే కాలంలో కనిపిస్తూ ఉంటాయి. కేతు మొత్తం మీద జన్మంలో కానీ వ్యయంలో కానీ ఈ కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఇకపోతే రాహు గ్రహం యొక్క సంచారం చెప్పుకోవాలంటే 7వ స్థానంలో అంటే మీనంలో ఒక 16 రోజుల పాటు ఉంటున్నారు. తదుపరి నెల అంతా కూడా మనకి కుంభంలో ప్రవేశిస్తున్నారు. ఆయన కూడా వక్రగతి సంచారం కదండి. అందుచేత వక్రగతి సంచారం మూలంగా 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలత లోపించటము, అలాగే 2-3 కలిసి ఏదైనా వ్యాపారము ఏదో చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్య కూడా కొంచెం భేదాభిప్రాయాలు పశువుపడం లాంటి జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ మాత్రం అనుకూలమైన ఫలితాలన్నీ రాహు
రాహు గ్రహం మనకు ప్రసాదిస్తూ ఉంది కన్యా రాశి వారికి. ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పడతాయి. అక్కడ మీరు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎవరి దగ్గర మీరు రుణం కోసం ప్రయత్నం చేసినప్పటికీ రుణం మీకు లభించేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఆ లభించినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాహు గ్రహం ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే శని భగవానుడు కూడా సప్తమ స్థానంలో నెలంతా కూడా ఇక్కడ ఉంటారు. జీవితంలో చెప్పాలి అన్నట్టయితే 2.5 సంవత్సరాల పాటు అక్కడే సప్తమ స్థానంలోనే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాలు కాబట్టి ఈ నెల రోజులు ఆయన అక్కడే ఉండడం జరుగుతుంది. తద్వారా వచ్చేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం వీరి అభిప్రాయాలు వారి అభిప్రాయాలు వీరికి సరిపడకపోతున్నట్టు జరగచ్చు. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్య కూడా ఈ అభిప్రాయ భేదాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సప్తమ స్థానంలో శని మాత్రం మంచి ఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు ఆయన. అందుచేత ఆ నెలంతా కూడా ఇప్పుడు శని భగవానుడు ఏదైతే అన్ని భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా లోపిస్తుందో అని అనుకుంటున్నామో దాన్ని ఆయన సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుంది. తద్వారా ఈవి చెప్పింది ఆయనకి వేదవాక్కు, ఆయన చెప్పింది ఈవిడికి వేదవాక్కు లాగా ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో చేసుకునే వారికి కూడా ఈ వీరికి గౌరవం ఇచ్చి మీరు చెప్పిన దానికి అందరూ తల లేపడం జరుగుతూ ఉంటుంది. ఇదే నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధ భగవానుడు యొక్క గమనం చూసినట్టయితే సప్తమ స్థానంలో 12 రోజులు ఉంటారు. సప్తమ స్థానంలో 3 రోజులు అనుకూలంగానే ఉంటారు. తదుపరి అష్టమ స్థానంలో ఇది కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల్లోనే ఆ 3 రోజులు అనుకూలత అవన్నీ. తర్వాత అష్టమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో బుధవాళ్ళు చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఆయుర్దాయం పెరుగుతుంది, అలాగే లాభం వస్తుంది, అలాగే మిత్రత్వం పెరుగుతుంది. అన్ని చోట్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో బుధ భగవానుడి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే అష్టమ భాగ్యస్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం సోమరమైన ఫలితాలు ఇవ్వగలదు. అట్లాగే భాగ్యస్థానంలో కూడా మనకు ఉన్నా కూడా అనేక రకాలైన కారు ఉంది, బైక్ ఉంది, ఇల్లు ఉంది, ఏదో ఇంట్లో ఏసీ ఉంది, అది బందీ ఏదో ఇట్లా వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అన్ని కూడా కోల్పోవడం జరుగుతుంటుంది భాగ్యస్థానం అప్పుడు. ఇకపోతే 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, శరీరం తొక్క పెద్ద శరీరానికి దుర్వార్తలు వినటము, 5 వారాల్లో ఎవరో మృతి చెందడం లాంటివి కూడా కొంతమందికి జరగచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో సంచారం అప్పుడు జరుగుతూ ఉంటుంది. కాకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 9 రోజుల పాటు ఉంటారు. తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. 9వ స్థానంలో సంచారం చేసేటటువంటి 9 రోజులు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి. వారి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయం పెరుగుతుంది, అలాగే మంచి దైవభక్తి పెరుగుతుంది. ఇట్లాంటి మంచి మంచి ఆలోచనలు రావటం అనేటువంటి భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. తదుపరి దశమ స్థానంలో మాత్రం మిగతా నెలంతా కూడా అక్కడ మనకి ఏంటంటే వృత్తిపరమైనటువంటి చికాకులు చాలా కలుగుతూ ఉంటాయి. ఆదాయం గురించి తగ్గటము, సమస్యలు పెరగడం లాంటివన్నీ కూడా దశమ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతోంది. ఈ కుజుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఈ కన్యా రాశి వారికి మారబోతున్నారు. ఏ విధంగా అంటే సోదరులు అందరూ సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం అక్కడ ధనం ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం ఇలా చేసినట్టయితే నైపుణ్యం పెరుగుతుంది. అలాగే అలంకారాల మీద ఇంట్రెస్ట్ ప్రీతి పెరుగుతుంటుంది. ఆయుర్దాయం కూడా పెరిగే అవకాశం కూడా ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం మనకు సూచిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ
శుభ అశుభ రెండు ఫలితాలు ఉండనే ఉంటాయి కొన్ని రాజుల వల్ల, కొన్ని గ్రహాల వల్ల. వాటిని మనము తప్పకుండా భరించాలి. వాటికి పరిష్కారం చేసుకున్నట్టయితే చాలా వరకు మనం వాటి నుంచి పక్కకు తప్పుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈ శని వల్ల అనుకూలంగా లేనటువంటి వారికి 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఆ రోజు తెల్లదానం చేసుకోవటం కానీ, నువ్వులు వేయటం కానీ, లేదా తైలం నువ్వులను తీసుకుని అభిషేకం చేయించుకోవటం కానీ చేస్తే చాలా మంచిది. విధంగా చేయండి. శోభం భూయాత్.